ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే దేవాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం. దీన్ని గుడిమల్లం అని కూడా అంటారు. దేవాలయం తిరుపతి నుంచి 22 కిలోమీటర్లు, శ్రీకాళహస్తి నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మొదటగా మనకి ఇలా ఒక పెద్ద రాతి ద్వారము కనిపిస్తుంది. లోపలికి ప్రవేశించగానే ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఈ స్థల పురాణాన్ని ఇలాగ మనకి అన్ని భాషల్లో చూపిస్తుంది. ఇక్కడ కొన్ని పురాతన శాసనాలని ఇలాగా ఈ లిపిలో చూడగలం. గుడి ఆవరణ మొత్తం మనకి ఇలాగా పచ్చగా ఎంతో విశాలంగా మరియు అందంగా ఉంటుంది. మొదటగా మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాగ దర్శనమిస్తారు. ఇక ఆ నీలకంఠేశ్వర స్వామి దర్శనానికి ఇలాగ వెళ్ళాలి. ఎత్తైన ధ్వజస్తంభం, ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక స్వామి గర్భగుడి వెనుక భాగము, అక్కడే ఒక అమ్మవారు మనకి ఇలాగ దర్శనమిస్తారు. గర్భగుడి చుట్టూ ఇలాగా ఎన్నో స్తంభాలతో నిగూఢంగా మరియు ఎంతో అందంగా ఇలా కనిపిస్తుంది. ఆ పరశురామేశ్వర స్వామి నిజరూప దర్శనం ఇలా ఉంటుంది. దక్షిణుడి మీద నగ్నంగా స్వామి లింగాకారంలో ఇలాగ కనిపిస్తారు. ఈ దేవాలయాన్ని సాక్షాత్తు ఆ పరశురాముడే ప్రత్యక్షించి ఆయన చేతుల మీదుగా ఈ శివాలయానికి పూజలు అందజేశాడు. ఈ శివలింగం చాలా వింతగా మరియు విశేషంగా మనకి కనిపిస్తుంది. ఈ శివాలయంలోని శివలింగం ఒక డిఫరెంట్ మెటీరియల్తో చెక్కబడింది. అందరూ తప్పకుండా దర్శించవలసిన దేవాలయం ఇది. అందరికీ ఆ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.